Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. అభం శుభం తెలియని చిన్న వయస్సులోనే ఆ అమ్మాయి అమ్మా నాన్నలు తనువు చాలించారు. సమాజం ఏంటో కూడా తెలియని ప్రాయంలోనే అనాథగా మిగిలింది. విధి వంచిన చదువుతో జీవితంలో గొప్పగా ఎదగాలని సంకల్పించింది. బంధువుల సాయంతో కొంతవరకు చదవగలిగిన ఉన్నత విద్యకు ఆర్థిక అడ్డంకులు ఆ యువతిని అడ్డుకున్నాయి. ఆ సమయంలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఆమెకు బాసటగా నిలిచారు. బీటెక్ పూర్తయ్యే వరకు వెన్నంటే ఉన్నారు. మంత్రి ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె తన చదువును పూర్తి చేసింది. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కూడా సాధించింది. అక్కడితో ఆగిపోకుండా తనలాంటి అనాథలను ఆదుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ సమాజానికి ఎంతో కొంత తిరిగి చేయాలనుకుంది. అనుకున్నదే తడవుగా ఆమె చేసిన పనికి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఏకంగా మంత్రి కేటీఆర్ ఆ అమ్మాయికి ప్రశంసిస్తూ స్ఫూర్తిదాతగా నిలుస్తుందని కితాబిచ్చారు. ఇంతకీ ఆ యువతి ఎవరో, ఆమె ఏం చేసిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల్ గ్రామానికి చెందిన రుద్రరచనకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. మంత్రి కేటీఆర్ అండతో తాను చదువును కొనసాగించి ఉద్యోగం సంపాదించినట్లు ఓ ట్వీట్ చేసింది. తల్లిదండ్రులు లేని తనకు కేటీఆర్ అండగా నిలిచారని, బీటెక్ పూర్తి చేసిన తాను ఇటీవలే ఉద్యోగాన్ని సంపాదించానని, అలాగే తన జీతం నుంచి ₹1,00,000 సీఎం సహాయ నిధికి అందజేశానని తెలిపింది. మంత్రి కేటీఆర్ చేసిన సాయాన్ని ఎప్పటికీ మరువలేనంటూ రచన ట్వీట్ చేసింది. రచన చేసిన ట్వీట్పై హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఎంత అద్భుతమైన ఆలోచన, చాలా గొప్ప పని చేశావు రచన. నీ ట్వీట్ చూసి నా మనస్సు ఆనందంతో నిండిపోయింది అని మంత్రి కేటీఆర్ భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చదువు కోసం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆర్థిక సాయాన్ని అందుకుంటున్న రచన ఫోటోను, బీటెక్ పూర్తయిన అనంతరం ఆమె తనకు రాఖీ కడుతున్న ఫోటోను, సీఎం సహాయ నిధికి రచన ₹1,00,000 అందజేసిన సందర్భంగా ఇచ్చిన అధికారిక ధృవపత్రాన్ని కేటీఆర్ ట్విట్టర్లో పంచుకున్నారు. కేటీఆర్ ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ అమ్మాయి దాతృత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నాడు అనాథగా నిలిచిన రచన నేడు స్ఫూర్తిదాతగా ఎందరికో ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడుతున్నారు.